బోలో భారత్ మాతాకి. ఈరోజు రైతు హామీల సాధన దీక్ష మా సోదరుడు ఎల్లేటి మహేశ్వరుడు అన్న గారి ఆధ్వర్యంలో గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరూ, తెలంగాణ మా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ మరియు తోటి శాసనసభ్యులందరూ, మిగతా రాష్ట్ర పదాధికారులు కావచ్చు, పార్టీలో ముఖ్యులు, కార్పొరేటర్లు, మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు ఈ సమావేశంకి వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఎవరి సమస్యల గురించి అయితే పోరాటం చేస్తున్నాం వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలామంది అదే రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఇవన్నీ చెప్పారు. ముఖ్యంగా నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది. అక్టోబర్లో ఒక ఫుల్ యాడ్ వచ్చింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇంకా అందరి ఫోటోతోని ఇక్కడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ఫుల్ పేపర్ యాడ్ చేసుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, సంపూర్ణంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని. మేము చూస్తాము వ్యాపార సంస్థల ప్రకటనలలో, జ్యువెలరీ ప్రకటనలలో అక్కడక్కడ చేసిన తర్వాత కింద షరతులు వర్తిస్తాయని. కానీ వ్యాపారం వేరు, రాజకీయ విలువలు వేరు. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఒక నైతిక విలువలు లేకుండా ఎదుగుదలలో నువ్వు ఉపయోగించిన ట్రిక్స్ అని ఈరోజు తెలంగాణ రైతులను మోసం చేయడానికి ఉపయోగించావు. రైతులని నమ్మారు. డిసెంబర్ 9 నాడు వీడియో విజువల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి ఆ చట్టాల ప్రకారం మీకు ఏం శిక్ష చేసేవాళ్ళో కానీ తెలియదు, కానీ బహిరంగంగా వీడియోలో చెప్పావు. ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. మిస్టర్ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాల్సింది ఈ షరతులు వర్తిస్తాయి, ఈ కండిషన్లు వర్తిస్తాయి. నీ వల్ల ఈరోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ. ముఖ్యంగా ఒకవేళ ఇంకొకరున్నాడు ఫామ్ హౌస్లో దాగి పడుకున్న ప్రతిపక్ష నాయకుడు ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలపై చెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క విషయం గమనించాలి మీడియా మిత్రులు. ఇక్కడున్న ఒక మాజీ మంత్రి కాళేశ్వరరావు అనే అతను, తన్నీరు కాళేశ్వరరావు అనే మంత్రి, మాజీ మంత్రి, ఆగస్టు 15 నాడు రుణమాఫీ అయిపోతే రాజీనామా చేస్తాడు. ఆగస్టు 15 నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తాడు. అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు, చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకు చేయట్లేదు? మీరు ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది. ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా, లేకపోతే బట్టబయలు చేయ రేవంత్ రెడ్డి. ఇద్దరు చాట్లో టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. ఇద్దరులా ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి. అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి, హరీష్ రావుని రాజీనామా చేయాలి. రెండోది, రేవంత్ రెడ్డి అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి దయచేసి ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది, 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది? ఈ లెక్కలు ఎట్లా, ఈ మర్మం ఏంది? తెలంగాణ ప్రజల్ని అమాయకులు అనుకుని ఈ రకంగా రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం మీది. ముఖ్యంగా రైతులకు చివరి వరకు అండగుండి, రైతులు కూడా దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం. తెలంగాణను అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని, ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలా, 2 లక్షల ఉద్యమాలు చేయాలా ప్రజాక్షేత్రంలో చేసి ఆ 2 లక్షల రుణమాఫీ చేసే వరకు విశ్రమించము. ముఖ్యంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న ఈ వేదిక ద్వారా ఒక్కడన్నా వెళ్ళండి ప్రజలకు. ఈరోజు మీరు గన్మేలు లేకుండా
రైతుల మధ్యన ఒక్కడన్న దమ్ముళ్ళుంటే నిజంగా మీరు సీనియర్లను కూడా ప్రతి ఒక్కరు 4 సార్లు 5 సార్లు కూడా చెప్తున్నారు. ఏదైతే ఒక్కసారి ప్రజలకు రైతులకు వెళ్ళండి, మీరు చేసిన మోసం బట్టబయలవుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి, రైతుల గురించి, ధర్మం గురించి ఉన్న పార్టీ. ముఖ్యంగా ఈసారి మాత్రం మళ్ళీ మోసపోకుండా ఎలక్షన్లు వచ్చే ఇట్లాంటి నైతిక విలువైన రాజకీయ నాయకులు ఇట్లాంటి పథకాలు, మోసపూరిత పథకాలు నమ్మకుండా ఈ దేశం గురించి ఉన్న పార్టీని గౌరవించి, రైతుల గురించి ఉన్న పార్టీని గౌరవించి, మళ్ళీ ఏదైతే తప్పు చేసామో ఆ తప్పుని సరిదిద్దుకొని భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీని తెచ్చుకొని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి. సీనియర్ నాయకులు చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రసంగిస్తారు. రైతుల పక్షా నుండి ఈ రైతుల కొరకే పోరాడుతున్న మహేశ్వర్ రెడ్డి గారు ఈ దీక్ష పెట్టినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లనే మా బీజేపీ ఎమ్మెల్యేలు, తోటి ఎంపీలు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, కార్పొరేటర్లకు, జెడ్పీటీసీలు,